ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం కర్నూలులో నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో కర్నూలు జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎరుకల వెంకటేశ్వర్లను ఎన్నుకున్నట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లీలా శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా లీలా శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తమకెలాంటి మంచి జరగలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎరుకల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎరుకల కులస్తులకు 6.5% రిజర్వేషన్లు కల్పిస్తే కేవలం 1.2% మాత్రమే ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని, మిగిలిన ఉద్యోగాలు అలాగే ఉండిపోతున్నాయని, వెంటనే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు. ఏకలవ్యుడి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. కల్పించిందండి. రాజ్యాంగం 6.5% రిజర్వేషన్ కల్పిస్తే ఈ రోజు కూడా 1.2% మాత్రమే ఉద్యోగాలు ఉపయోగించుకోగలిగాము. మిగిలిన ఉద్యోగాలన్నీ అలాగే ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోతున్నాయి. వాటిని ఇప్పటివరకు రిలీజ్ చేయడం లేదు. తర్వాత మాకు ఒక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అత్యధిక జనాభా ఎరుకల వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి మాకు ఎరుకల కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేస్తే ఎరుకల వాళ్ళందరూ మేము కూడా ఎదిగి అందరిలో సమానంగా ఉంటాము. తర్వాత ఇంకొకటి ఐటీడీఏ ఒకటి లేదు, మాకు ఎరుకల వాళ్ళకి ఐటీడీఏ లేదు. యానాదులకు ఏమో నెల్లూరు జిల్లాలో, చెంచులకేమో శ్రీశైలంలో ఏర్పాటు చేశారు. కానీ గత ప్రభుత్వాలు ఏవి ఎరుకల వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఐటీడీఏ ఏర్పాటు చేయాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వమైనా గుర్తించి మాకు ఒక ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. ఈ 26 జిల్లాలకు కలిపి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎరుకల తెగ ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ ఒక ఎరుకల ఐటీడీఏ ఏర్పాటు చేయాలని పత్రికా ముఖంగా కోరుకుంటున్నానండి. మళ్ళీ తర్వాత నల్లమల ఫారెస్ట్ అనుకొని మా వాళ్ళు అనేక మంది జీవిస్తున్నారండి. వాళ్ళందరికీ వెదురు బొంగు తెచ్చుకోవడానికి అవకాశం. లంబాడలకి ఆదివాసులకి పదవులు ఇస్తున్నారు. మా ఎరకల వాళ్ళని ఒక ఎస్టీ అని ఉంది, కానీ మా ఎరకల వాళ్ళకి ఎక్కడైనా కానీ ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఏదైనా కానీ పదవులు ఇవ్వడం లేదు. మొత్తము ఎంప్లాయీస్లు కానీ ఏదైనా కానీ ఆదివాసులు లంబాడలు తీసుకుంటున్నారు, కానీ మా ఎరకల వాళ్ళకి అందడం లేదు. కానీ మా కర్నూలు జిల్లా ఎరకల వాళ్ళు మా అందరము ఈరోజు రాష్ట్ర ప్రజలు అధ్యక్షుడు పాలపర్తి శ్రీనివాసరావు నన్ను కర్నూలు జిల్లాకి అధ్యక్షుడు పదవి నాకు ఇవ్వడం జరిగినది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. కానీ మా కర్నూలు జిల్లాలో ఏది జరిగినా కానీ ఎస్టీ తరఫున నేను ముందుండి పోరాడాలని నా మనస్ఫూర్తిగా వచ్చినాను. ఏది వల్ల ఏరే వాళ్ళకి మరి ఏదో డబ్బు కాసి అది ఇచ్చుకొని వచ్చినాను ఒకరెవరు రకం అనుకోవచ్చు. ఎవరు అపార్థాలు చేసుకున్నా నాకేం బాధ లేదు. మనము ఎరకల జాతిలో పుట్టినాం కాబట్టి ఎరకల సేవ చేయాలనుకున్నాము. ఎందుకంటే నాకు కూడా కొన్ని నాకే జరిగినాయి, బెదిరియడం కానీ ఏదైనా కానీ కొన్ని మీకు మీడియా మిత్రులకు కూడా తెలుసు. కానీ ఇట్లా నాకే జరిగిందంటే నేను ఒక అన్ని రకాల నేను